Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో ప్లాసిబో ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్. ఈ రోజుకి ఆ థియరీలో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మన లా ఆఫ్ అట్రాక్షన్కి నెంబర్ 1గా పనిచేస్తాయి. అవునండి, డౌటే లేదు. వెనక ముందు చూసుకోవడానికి కూడా అంత బాగా పనిచేస్తాయి. అవును. మన బ్రెయిన్ ట్యూన్ ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే మన లైఫ్ ఉంటుంది. అంతే, దానికి తగ్గట్టే మనం మౌల్డ్ అవుతూ ఉంటాము. అవును. సో గ్రేట్ థియరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థియరీ. అండ్ వెల్కమ్ సార్. చాలా మంది చెప్తూ ఉంటారు, బట్ మీరు ఎప్పుడైతే ఎంటర్టైనింగ్ యాడ్ చేసి ఒక విషయం చెప్పేటప్పుడు అది ఎక్స్టెండ్ చేసి చెప్పేటప్పుడు ఏ విధంగా అయిందనంటే, ఓహో ఈ మనం ఏది ఆలోచిస్తే అది అవుతుంది. ఎగ్జాక్ట్లీ ప్లాసిబో పనిచేస్తుంది. ఎస్, అదే. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఇందులో ఏం చెప్తున్నా, ఇందులో వచ్చేసి ప్లాసిబోలో సార్ నిన్న మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. సో ఇందులో 4th వీడియో అండి సార్. దిస్ ఇస్ ద లాస్ట్ వీడియో. ప్లాసిబోలో ఏంటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొక పవర్ఫుల్ సీక్రెట్ ప్లాసిబో ఎఫెక్ట్ చెప్పేది ఏంటంటే, పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివ్ ప్లాసిబో, నెగిటివ్గా ఆలోచిస్తే మనం ఏం చెప్పామంటే నాసిబో ఎఫెక్ట్, నెగిటివ్గా చేసేది. అయితే చాలామంది సార్ నెగిటివ్గా ఎలా విజులేషన్ అయిపోతారని మీకు ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. రియల్ ఎగ్జాంపుల్, నెగిటివ్ విజులేషన్ ఎలా చేసుకుంటారు. ఒకరోజు అండి ఒక ఆవిడ జస్ట్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని స్కానింగ్కి వెళ్ళారు. వెళ్తే డాక్టర్ ఏమైందంటే బై మిస్టేక్ డాక్టరు ఆవిడకి రిపోర్ట్లో మీకు క్యాన్సర్ ఉందని చెప్పేశారండి. వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన రిపోర్టు ఈవిడికి వెళ్ళిపోయింది. సో ఏమైందంటే ఆవిడ అక్కడి నుంచి నెగిటివ్గా విజువలైజేషన్ చేసుకోవడం మొదలుపెట్టింది. నాకు క్యాన్సర్, ఆఖరికి ఆవిడ అలా తయారైందండి. అంటే నిజంగా క్యాన్సర్. ఎందుకంటే మనం పుట్టినప్పుడే క్యాన్సర్ సెల్స్తో పుడతాము. కానీ మనలో ఉన్న ఏదైతే ఇమ్యూనిటీ ఉందో ఆ క్యాన్సర్ సెల్స్ ఓపెన్ అవ్వకుండా, బరస్ట్ అవ్వకుండా కాపాడతాయి. కానీ ఎప్పుడైతే ఆ రాంగ్ రిపోర్ట్ ఆవిడకి వెళ్ళిపోయిందో ఆవిడ విజువలైజేషన్ చేసుకోవడం మొదలుపెట్టింది. అమ్మో నా క్యాన్సరా, నాకు కీమోస్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆ ప్లాసిబో ఎలా పనిచేసిందండి? నెగిటివ్గా పనిచేసింది. ఆవిడకి నిజంగా క్యాన్సర్ వచ్చేలా చేసింది. చూస్తే అది అంటే నెగిటివ్ విజువలైజేషన్ ఎంత డేంజర్. నిన్న మన దాంట్లో వీడియోలో మాట్లాడామండి. అంటే పాజిటివ్గా ఉంటే క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నా కూడా నేను బతుకుతాను అనుకుంటే జర్మనీలో ఒక ఆవిడ బతికేసింది. సో చూడండి, ఇది నెగిటివ్ విజువలైజేషన్ ఎగ్జాంపుల్. అయితే ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, మన మైండ్ని మంచు పర్వతంలా ఉంచుకోకూడదండి. ఉంచుకోకూడదు. ఏమవుతుందంటే మంచు పర్వతం కరిగిపోతుంటుంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరో వచ్చి సడన్గా చెప్పగానే వెంటనే వాళ్ళ మైండ్ కరిగిపోతుంటుంది అనమాట. ఈ ప్లాసిబో సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మన మైండ్ మంచు పర్వతంలాగా ఉండకూడదు, అంటే పరిస్థితులు బట్టి కరిగిపోకూడదు, ఇలా ఉండాలండి. మన ఊర్లో కొండలు ఉంటాయి కదా, మన ఊర్లో ఉండే కొండల్లాగా వైజాగ్ కైలాసగిరిలో ఉంది అలాగే. అవును సార్. సో అలా అంత బలంగా ఉండాలండి. మంచు పర్వతాల్లో మన మైండ్ ఉన్నది అనుకోండి, ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారండి. వెరీ సెన్సిటివ్ ఏరియా. ఈరోజు చాలా మంది సూసైడ్ చేసుకోవడం ఎక్కువ సెన్సిటివ్ అండి. మొన్న రీసెంట్గా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందని కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. హార్ట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పేపర్లో వచ్చింది. బికాజ్ వాళ్ళు వెరీ సెన్సిటివ్గా ఉంటారు. సో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ 21st సెంచరీలో ఎప్పుడు కూడా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి. దాన్నే వారియర్ మైండ్ సెట్ అంటామండి. దీన్ని వర్రియర్ మైండ్ సెట్ అంటాం. దాన్ని మంచు పర్వతం అంటాను. వారియర్ మైండ్ సెట్ వాళ్ళు వీళ్ళు. సో ప్లాసిబో నారో మైండ్, బ్రాడ్ మైండ్. అవును సార్. సో ఎప్పుడు కూడా నారో మైండ్ ఉండేవాళ్ళు ఎక్కడితో ఎవరితో కలలేరు, బ్రాడ్గా ఆలోచించే వాళ్ళే అద్భుతంగా సక్సెస్ అవుతారండి. ఆపర్చునిటీస్ని ఎక్కువ గ్రాస్ప్ చేసుకుంటారు. అయితే నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఒక సినిమా అండి. సో నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీస్ మన వాళ్ళకి కూడా నేను జూమ్లో, మీరు నా జూమ్ సెషన్కి వస్తే పవర్ఫుల్ వీడియోస్ చూపిస్తాను సార్. షేక్ అన్వర్ గారిని షేక్ చేసినటువంటి 23 సార్లు సినిమా చూశానండి. 23 సార్లు. ఏం వచ్చింది సార్ ఇందులో? ఈ సినిమాలో సర్కార్ మూవీ సార్. ఇందులో వాడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1 ఉండాలనుకుంటాడండి. నాకు అది బాగా ఉంది. నాకు యాక్చువల్లీ నా క్లయింట్స్ని కూడా నెంబర్ 1 ఉండమని చెప్తాను అనమాట. ఎందుకంటే అక్కడ కూడా ప్లాసిబో పనిచేస్తుంది సార్. ఇందులో ఏంటంటే ఒక అతను అంటే మనోడు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటాడు. వెంటనే వాళ్ళందరూ ఏమంటారంటే, అక్కడ ఏదో లక్కు కలిసి వచ్చి కంపెనీకి CEO అయ్యాడు కానీ అన్ని చోట్ల అయిపోతారంటే, మనోడు ఏమంటాడంటే, బాబాయ్ వర్క్ చేసినడికి లక్ ఎక్కడైనా కలిసి వస్తుంది అంటాడండి. అంటే లక్ కమ్స్ బై వర్క్. సో ఈ సినిమాలో అండి అలా దిగుతుంటుంటే ఆడు ఇండియా వస్తున్నాడంటే, మనోడు ఇండియా వస్తున్నాడంటే చాలా ఏగర్గా వెయిట్ చేస్తుంటాడు. అంటే ఆ లైఫ్ స్టైల్ కానీ అందులో సాంగ్ అండి నా కారులో ఎప్పుడు పెట్టుకుని ఫుల్గా సౌండ్ పెట్టి, ఈరోజు మార్నింగ్ కూడా మన వాళ్ళ చేత డాన్స్ చేయించాను. అసలు వైబ్రేషన్స్ మామూలుగా రావండి.
రక్షకుడు సినిమాలు చూసారా నరాలు ఇలా వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోతుంటే నేను అలా సినిమాని ఎలా చూస్తానంటే అలా చూస్తాను అనమాట. ఆ సినిమాలో అంటే రిచ్ పీపుల్ లైఫ్ స్టైల్ మీరు ఎప్పుడైతే సరే చేస్తారో ప్లాస్టిక్ పని చేసేస్తుందండి, మీరు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంటుందండి, సై సై అని చెప్పేసి ఓల్డ్ అంతా మన పేరు పోదా అని ఇలాగ అంటారు సార్. అది ఎందుకు నాకు కనెక్ట్ అయిపోయింది, మనం కూడా వెళ్ళాలి ఓల్డ్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలనుకున్నాను. ఎలా స్ప్రెడ్ అయిందంటే ట్రైనింగ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యిందండి. ఈరోజు 6 కంట్రీస్లో నా పేరు మారుమోగిపోతుంది, లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకొక 20 కంట్రీస్ టార్గెట్ పెట్టాను సార్. నేనైతే టార్గెట్ పెడితే మిస్ అయ్యేదే లేదండి, ఎందుకంటే నా ప్లాస్టిక్ అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కొంతమంది ఏమన్నారంటే ఏంటి ఎవరు వస్తారు నీ దగ్గరికి అని అన్నారు అనమాట. సో నేనేం నమ్మానంటే లా ఆఫ్ అట్రాక్షన్ పిచ్చిగా నమ్ముతానండి. సో అదేవిధంగా సచిన్ టెండూల్కర్ నేను కలిసినప్పుడు కూడా ఎంత విల్ పవర్ అంటే, మీరు అతను ప్లాస్టిక్ అంత బలంగా ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు పాకిస్తాన్ మీద, అరే చోటు చలో బాల్ తగిలి బ్లడ్ కారిపోతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇంకా అని అంటే, ఈవెన్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ చెప్పారు నువ్వు వచ్చాయి ఇంకా వెనక్కి వచ్చాయి పెవిలియన్ ఎండ్కి వచ్చాయి అని అంటే ముక్కు తుడుచుకొని మామూలుగా ఆడలేదండి వసీం అక్రమ్ బౌలింగ్కి. అంటే అంత స్ట్రాంగ్ ప్లాసిబో. చిన్న పిల్లోడు ఈడేం సాధిస్తాడు రా పొట్టోటి మొన్న వచ్చాడండి. సో మనడు అప్పుడే సచిన్ టెండూల్కర్ అప్పుడే చెప్పారండి, ఎప్పుడు వచ్చాం కాదన్నా ఉదయం దింపేమా లేదా. సో అప్పుడు దాకా ఉన్న వాళ్ళందరినీ కొట్టుకెళ్ళిపోయాడండి. అందుకే మనకి చాలా అద్భుతమైన పర్సన్. సో రన్నింగ్లో హుస్సేన్ బోల్ట్ ఒక మాట అంటాడండి, నాకన్నా ఎవరైనా ఇంతకుముందు రికార్డులు క్రియేట్ చేయని, కానీ వాళ్ళందరి రికార్డులు నేను క్రాస్ చేస్తాను. బికాస్ అతను ఏమన్నాడంటే లేట్గా స్టార్ట్ అయ్యామా ఇంపార్టెంట్ కాదు, వేగంగా ఫినిష్ చేసామా లేదా అది ఇంపార్టెంట్. చూడండి ఎంత దింపాడు మైండ్లో, మామూలు కాదు, మీరు దింపుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకొక మూవీ నాకు తెలుగులో నాకు బాగా నాకు ఇచ్చిన మూవీ మహర్షి అండి. సో ఈ సినిమా చూసాకండి, ఆ సినిమాలో అసలు ఆ సాంగ్ చూస్తుంటుంటే ఇందాక చూపించిన సర్కారు ఇదేనండి, అసలు అందులో హెలికాప్టర్ దిగిన సీన్ ఉంటుందండి, మామూలుగా కాదు. నాకు కూడా ఒక పెద్ద డ్రీమ్ ఉంది, నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు హెలికాప్టర్ మీద దిగుతాను, ఆ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుంది, మీరు చూద్దు రాసి పెట్టుకుని కావాలంటే ఖచ్చితంగా చెప్తున్నానండి. బికాస్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా సార్ 100%. ఎందుకనంటే ఈరోజు నేను ప్రపంచంలో టాప్ బిలియనర్స్ చూసాను, టాప్ బిలియనర్స్ వాళ్ళు ఒకప్పుడు జీరో అండి, జీరో, ఈరోజు హీరో. సో ర్యాక్స్ టు రిచెస్ అయిన వాళ్ళంతా కూడా ఏంటంటే, ఒక సినిమాలో డైలాగ్ ఉందండి, ఏంట్రా నీ దగ్గర కాన్ఫిడెన్స్ అంటే, బాబాయ్ మన దగ్గర ఉన్నదే అది అంటాడండి. కాన్ఫిడెన్స్ ఈజ్ ద మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ ఎనీవన్ అండి, అయస్కాంతం లాంటిది కాన్ఫిడెన్స్ అనేది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చాలా మంది చెప్పినప్పుడు మీరు ఓవర్ యాక్షన్ అంటారు, చాలే అంతమందిని చూసాం అని అంటారు, కానీ ఎవరు ఎన్నన్నా వారియర్ కొండలాగా ఉండాలి, మంచిలాగా ఉండకూడదు. కొంతమంది అన్నారు నేను ఈ డైలాగ్ చెప్పినప్పుడు, అంటే ఇది చెప్పినప్పుడు, నాన్న అది సినిమా, అది రీల్, ఇది రియల్ అన్నారు. నేనేం చెప్పానంటే రీల్లో చూసిన వాడు రియల్లో చూస్తారు భయ్యా అన్నానండి. సో అది సినిమాయే, కానీ దాన్ని మనం ప్రతి సినిమా ఒక మెసేజ్ ఇస్తుందండి. ఇన్స్పైరింగ్గా తీసుకుంటే ఎక్స్పైర్ అవ్వరండి, ఇన్స్పైర్. సో ఇన్స్పైర్ అయితే ఎక్స్పైర్ అవ్వరు. అందుకే నేను నా దగ్గర చాలా మంది అంటే, ఒకరోజు ఒక అబ్బాయి రాత్రి 11:30 ఫోన్ చేశారు, ఎవర్రా ఈ టైంలో ఫోన్ చేశారని లిఫ్ట్ చేశాను. సార్ నేను చచ్చిపోతాను సార్ అంటే, ఒక్క 24 గంటలు ఓపిక పట్టు, రేపు చచ్చిపో కావాలంటే ముందు నన్ను కాలని చెప్పానండి. నా దగ్గర కలిశాడు ఆ అబ్బాయి, ఈ రోజు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడండి, విజయనగరంలో అబ్బాయి, ఒక అబ్బాయి. ఎందుకనంటే ఆ 24 గంటల అబ్బాయిని బీచ్ దగ్గర కూర్చోబెట్టి ఆ రోజు ముందు రోజు ఫుల్గా మోటివేట్ చేశాను. ఎలాగంటే, సార్ లెగ్సిటండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్, ఇలా కలను సార్, ఖచ్చితంగా బాగా సక్సెస్ కలుస్తానండి. ఈ రోజు ఆ పర్సన్ 24 గంటలు చచ్చిపోతాడు, ఇంకా హ్యాపీగా ఉన్నాడండి. సో చూడండి, దట్ ఈస్ నేను ఏంటంటే బాగా మంటెట్టేస్తానండి, మంట. ఒక రోజట విమానమును రాకెట్ 2 బయలుదేరండి, విమానమును రాకెట్. సైంటిస్ట్ 1 2 3 గో అనండి, ఎవరు ఫాస్ట్కి వెళ్ళిపోతారండి, సర్రని రాకెట్ వెళ్ళిపోదు. అప్పుడు విమానం అన్నదట, రే అదేంట్రా ఇద్దరం ఒక్కసారే బయలుదేరాం కదా, నువ్వేట్రా అంత ఫాస్ట్కి వెళ్ళిపోయింటే, రాకెట్ అన్నదంటే నీకు తెలియదు నాకు కింద మంట ఎట్టారా అన్నది. నాకు మంట ఉంది కాబట్టి ఇలాగ వెళ్ళాను, నీకు మంట లేదు అందుకే నువ్వు ఎలా వెళ్తున్నావు. ఎవరి మంట అలా ఎట్టుకోలేండి. కానీ దీన్ని ఆర్పడానికి బంధువులు చాలామంది బయట వెయిట్ చేస్తుంటుంటారు, కానీ చాలా జెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలి 21st సెంచరీలో మాత్రం. సో మళ్ళీ చెప్తున్నాను, మీ మైండ్లో ఏదైతే మూవీ రన్ అవుతుందో, ఏ రీల్ రన్ అవుతుందో అదే బయట రియల్ అవుతుందండి. ఈవెన్ హార్వర్డ్ యూనివర్సిటీ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ సార్, కొంతమంది ఏది హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్టులు అంటే మరి ఎలాంటి వాళ్ళు ఉంటారు చూడండి మీరు. అలాంటి సైకాలజీ వాళ్ళు ఏం చేశారంటే సార్, ఈ ప్లాసిబో మీద రీసెర్చ్ చేసి కొంతమంది ముసలి వాళ్ళని తీసుకున్నారు, ముసలి వాళ్ళని, మామూలు కాదు, యంగ్ బ్లడ్ ఉన్న కాదు, ఆ ఏజ్ గ్రూప్ కూడా ఎంత తెలుసు సార్, 60 to 80 పీపుల్ తీసుకున్నారు.
ఏం చేశారు వీళ్ళ మీద హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అంటే ప్లాసిబో ఎలా పనిచేశారు, వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు సార్. ఎవరు? హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజిస్టులు ఏం చెప్పారంటే, మీరు కరెక్ట్గా వారం రోజులు, ఎక్కువ రోజులు సార్, 7 రోజులు మేము చెప్పినట్టు ఊహించుకోమన్నారు అనమాట. మీరు ఏజ్ తగ్గిపోయింది, ఈరోజు నుంచి మీరు యంగ్ అని చెప్పేసి ఊహించుకోండి, మీకు ఫుడ్ పెడతాం అని చెప్పేసి అన్నారు. ఈ 7 రోజులు వాళ్ళకి ఏం చేశారంటే వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకోమని చెప్పారు. డ్రెస్ సెన్స్ మార్చారు, డ్రెస్సులు మొత్తం మార్చారు, మంచి మంచి టీషర్ట్స్. అంటే కుర్రోళ్ళు అయితే, మీరు యూత్లో అయితే ఎలా ఉంటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు, ఏమేమి ఆడుతారు అన్ని 7 రోజులు చెప్పినారు సార్. ఎవరు? హార్వర్డ్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్. 7 రోజుల తర్వాత చూస్తే వాళ్ళ ఐసైట్ పెరిగిందట, లిజనింగ్ కెపాసిటీ పెరిగింది, ఫిట్నెస్ పెరిగిందండి. చూసారా? 7 రోజుల్లో. అంటే మీరు అందుకే ఏదైనా పెద్ద సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఏజ్ అయిపోయారంటే వాళ్ళు ఒప్పుకోరండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అంటారండి. బికాజ్ వాళ్ళ మైండ్లోకి అది రానివ్వరు. మనకి ఎంతసేపు 30-40 రాగానే 45 వచ్చేసింది అన్నవారు, ఈ వయసులో ఇంకేం సాధిస్తాంలే అని అంటారండి. చాలామంది ఏంటంటే ఏజ్ ఇస్ ఎ జస్ట్ నెంబర్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఏజ్ ఈజ్ ఎ జస్ట్ నెంబర్. అందుకే హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చెప్తుందంటే ప్లాసిబో. వాళ్ళకి అక్కడ బలమైన ప్లాసిబో దింపేశారు. ఏం దింపారంటే ఇంప్లాంట్ చేసేసారు మైండ్లో. మీరు జస్ట్ యూత్ అని ఫీల్. 7 రోజులకి అలా వచ్చిందండి. సూపర్. అదే కాకుండా సార్ ఇంకో ప్లాసిబో చెప్తాను చూడండి. ఇది కూడా హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన రీసెర్చ్. ఏం చేశారంటే ఒక స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి ఒక రిపోర్ట్ చూపించారట. ఏది? పేపర్లో. ఏమని రిపోర్ట్ చూపించారట? అందరికీ గణితంలో బాలికల్లో చక్కని ప్రతిభ కనబరుస్తున్నారు. అబ్బాయిల్లో అమ్మాయిలు చాలా బాగా మ్యాథ్స్ చేయగలరు, అబ్బాయిలు పెద్దగా యావరేజ్ అని చూపించారట. ఏది? న్యూస్ పేపర్లో. అయితే కరెక్ట్గా ఎగ్జామ్ పెట్టారట సార్. ఎగ్జామ్ పెడితే ఆ స్కూల్ యాక్చువల్లీ బాయ్స్ టాప్, కానీ అమ్మాయిలు టాప్ వచ్చారట. విచిత్రం ఏంటంటే అది ఒక ఫేక్ రిపోర్ట్. కానీ వాళ్ళ పిల్లలు ఎప్పుడైతే పేపర్లో చదివారో, ఒరే మనం వేస్ట్ రా, అమ్మాయిలే టాప్ రా, మనకంత లేదులే అని వాళ్ళు మైండ్ ప్లాసిబో చేసేసుకున్నారండి. అంటే ఫేక్ రిపోర్టు పిల్లలకి చూపించిన అందుకే నేను చెప్తున్నాను, ప్రతి తల్లిదండ్రులకి మీ పిల్లల్ని యువర్ ఎ జీనియస్ అని పొగడాలటండి. రే పనికి మళ్ళీ అది విట్రా, రే బుర్తక్కలేదు విట్రా అని అనకూడదండి. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, ఎవ్రీబడి ఈజ్ ఎ జీనియస్. చేపను చెట్టెక్కమని చెప్పొద్దు, చిలకని ఈదమని చెప్పొద్దు. చేప ఈదాలి, చిలక చెట్టెక్కాలి. సో ఎవ్రీబడి ఈజ్ జీనియస్. మీ పిల్లల్లో ఉన్న మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో ఏ ఇంటెలిజెన్స్ ఉందో మనం తెలుసుకోవాలండి. తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా జీనియస్ అవుతారు. సో పిల్లలతో కూడా ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి, ఎందుకంటే మీ వర్డ్స్ వాళ్ళ మైండ్ మీద అంత ప్లాసిబోగా పనిచేస్తాయి. అండ్ ఇందులో సార్ ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక అద్భుతమైన రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ అఫర్మేషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలటండి. చాలా చెప్తున్నాను, ఈ అఫర్మేషన్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే 33 days కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే సూపర్ మిరాకిల్ జరుగుతాయి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే చాలామంది దిక్కుమాల జీవితం తెల్లారిపోయిందని లేవకుండా, ఈరోజు నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు అని అనుకుంటే మైండ్ వెంటనే దాన్ని క్యాచ్ చేస్తుందండి. క్యాచ్ చేసి దాని తర్వాత ఏమనుకోవాలంటే, ఈరోజు ఆ భగవంతుడు నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని అద్భుతంగా వాడుకుంటా. మార్నింగ్ లేచిగానే ఫస్ట్ అఫర్మేషన్ ఇచ్చుకుంటా అండి, ఇంకా మైండ్ అంతా ప్లాసిబో పనిచేసి, అంటే బలంగా పనిచేసి ఆ రోజంతా మీరు అద్భుతంగా వాడుకుంటారట. టైం వేస్ట్ చేయరట, ఎవరితో ఏమి వర్క్ని చిట్చాటింగ్ చేయరు, వేస్ట్ చేసుకోరండి. ఈరోజు నేను అద్భుతంగా వాడుకుంటా అని మీరు అనుకుంటే చాలు, భయంకర సూపర్గా ప్లాసిబో పనిచేస్తుంది. దీని మీద చాలా రీసెర్చ్ బుక్స్ కూడా నేను స్టడీ చేశానండి, ప్లాసిబో అండ్ మెడిసిన్ ఇలాంటివన్నీ కూడా. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్. మీరు వాడాల్సిన ప్లాసిబో ఏంటంటే స్ట్రాంగ్ బిలీఫ్. ఆ ట్యాబ్లెట్ ఏంటంటే స్ట్రాంగ్ బిలీఫ్. ప్రతి దాంట్లో ఎక్కడికి వెళ్ళినా నేను సక్సెస్ అవుతా, నెంబర్ 1 అవుతాను అనుకుంటే మీ ప్లాసిబో ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని నెంబర్ 1గా ఉంచుతుందండి. నేను ట్యాబ్లెట్ పేరు షేక్ అన్వర్. షేక్ అయిపోతుంది. షేక్ అన్వర్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్స్. సో ఇది సార్ ప్లాసిబో. ఫెంటాస్టిక్ అండ్ నో డౌట్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? ఎస్ సార్, ఈసారి మాత్రం చాలా పెద్దగా, చాలా కొత్తగా, డిఫరెంట్, ఫుల్ ఎనర్జీతో చేయబోతున్నామండి. December 26th, దిస్ December 26th. సో ఏంటంటే చాలామంది ఎవరైనా అప్పుల్లో ఉంటే, ఎందుకంటే అప్పు అంటే ఊబి సార్, చిన్న అందులో వెళ్తుంటే ఇంకా కూలికిపోతుంటుంటారు. సో అప్పుల నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, 26th నుంచి ఒక 7 days ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేస్తున్నాం సార్. ఎస్పెషల్లీ మనీ గురించి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఎప్పుడు డిప్రెషన్ నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, ఇలాంటి టెక్నిక్స్ అనేది మనం చెప్పబోతున్నామండి. December 26th నుంచి 7 days. 2024 రాబోయే 2024 చాలా కొత్తగా, హ్యాపీగా మీ లైఫ్లో వెరీ సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటే, 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవాలనుకుంటే ఈ December 26 ప్రోగ్రామ్స్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలా మీ లైఫ్ మార్చుకోవచ్చు. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక
అద్భుతం సార్, మహా అద్భుతం. చూడండి ఇప్పటి వరకు ఎన్నైతే మీరు పుస్తకాలు చదివారో, ఎన్నైతే అదర్ క్లాసెస్కి వెళ్ళారో అవన్నీ ఒక లెక్క. రేపు డిసెంబర్ 26 నుంచి ఇంకో లెక్క ఉంటుందండి. సో ఈరోజు మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. 7 రోజుల కోర్సు కానీ మీరు రాగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నా, సో కష్టాలను కాలుకని తీసి తొక్కే వచ్చండి. అంత స్ట్రాంగ్ విల్ పవర్తో మిమ్మల్ని తయారు చేయగలను. ఇది నాకున్న కాన్ఫిడెన్స్. వెళ్ళండి, ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే December 26th క్లాస్ ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో ఈ క్లాసెస్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయంటే మీరు బిలీవ్ చేసి ఒక్కసారి అటెండ్ అయితే తెలుస్తుంది. అన్వర్ గారు ఆల్రెడీ ఆయనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానీ ఉండే చాలామంది క్లయింట్స్ ఇచ్చారు. విల్ గెట్ క్లారిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వాళ్ళకి December 26th నుంచి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోండి. 2024లో మీ లెక్కలు మార్చుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.